యువతరం ఇది నవతరం, దేశానికి మేమంతా వారసులం. యువతరం ఇది నవతరం, దేశానికి మేమంతా వారసులం. నవ సమాజ నిర్మాణ పట్టుకొమ్మలం, నవ సమాజ నిర్మాణ పట్టుకొమ్మలం. దేశ శ్రేయస్సుకు పునాదిరాళం. యువతరం ఇది నవతరం, దేశానికి మేమంతా వారసులం. మత్తు అనే విషానికి బానిస కానివ్వం, మత్తు మందు మంట కలిపి బూడిద చేస్తాం. మత్తు అనే విషానికి బానిస కానివ్వం, మత్తు మందు మంట కలిపి బూడిద చేస్తాం. ఆకలి అని అరిచేటి కడుపులను నింపుతాం, ఎవరు లేని అనాథలకు చేయూతనిస్తాం. ఏంట్రా కార్తీక్, ఏమైంది? కూర్చోండి కూర్చోండి. ఏం జరిగిందిరా కార్తీక్? మీ భాగవతాలన్నీ టీవీలలో కనబడుతున్నాయి. అసలు ఏం జరిగిందిరా? మీ అమ్మా నాన్న చదివించింది ఎందుకేనారా? మీరు పరీక్షలు రాసి ఊర్లోకి వచ్చి నన్ను కలిసినప్పుడు మీరు ఎంతో ప్రయోజకులు అవుతారనుకున్నాను, కానీ మీరు ఇంత దరిద్రంగా తయారవుతారని అనుకోలేదురా. మొన్ననే కదరా తాగి గొడవ చేసి పోలీస్ స్టేషన్లో పడితే విడిపించి తీసుకొచ్చాను. మీలాంటి యువకులు అటు సమాజానికి ఇటు మీ తల్లిదండ్రులకు చీపురుపుర్లంతా కూడా పనికిరారురా, వేస్ట్. కార్తీక్, మీ అమ్మా నాన్న లేరారా? ఇప్పుడే పనికి వెళ్ళారు సార్. మీరు ఇక మారారురా. మీ చావేదో చావండి. అరే ప్రదీప్, మనం బయటికి వెళ్ళి ఒక హాఫ్ తీసుకొద్దామారా? అస్సలే నేను ఫుల్ దెబ్బలు తగిలినాయి. 2 పెగ్గులు పడితే కానీ వీడు సెట్ అయ్యేటట్లేదు. అరే ఆ మందు జోలు తీయకండి, తాగుదామనే మాట కూడా అస్సలు తీయకండి ప్లీజ్. ఇందులో మామ కొత్తగా మాట్లాడుతున్నావు. అవునరా, ఈ మందు తాగడాలు జులైగా తిరగడాలు అన్నీ మనం మానేసుకున్నాం. మన వల్ల మన అమ్మ నాన్నలకు చిన్న పేరు వస్తుంది. మనల్ని ఎంతో ప్రేమించే విజయ్ కుమార్ సార్ కూడా చాలా బాధపడుతున్నారు. ఇక్కడైనా మనం అన్నీ మానేద్దాం. ఈ సమాజం దృష్టిలో మనం మంచి పేరు తీసుకొచ్చుకుందాం. సరేరా, మనం నిజంగానే మంచి యువకులుగా మారుతాం. సరేరా, ఈ మందు తాగడం, సిగరెట్లు తాగడం, ఈ రోడ్డు మీద పిచ్చి తిరుగుడు తిరగడం అన్నీ మానేద్దాం. ఈ సమాజంలో మనం మంచి వాళ్ళమని నిరూపించుకుందాం. ఎస్, ఇప్పుడే మన విజయ్ కుమార్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇక నుంచి ఈ వ్యసనాలన్నీ మానేసి మంచి మార్గంలో నడుద్దామని సార్ దగ్గర అప్పుడే ప్రమాణం చేద్దాం. పదండి. సరే పదరా, విజయ్ కుమార్ సార్ ఇంటికి వెళ్దాం. సార్ 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 ఎవరు? ఏమే సార్? ఏంట్రా మళ్ళీ వెలగబెట్టారు? ఇక్కడికి వచ్చారు? సార్ మీతో కొంచెం మాట్లాడాలి సార్. ఏం మాట్లాడతారా? ఇప్పటిదాకా చేసింది చాలా దారా. ఏం మాట్లాడతారు? ఏం వెలగబెట్టారు? వచ్చిన విషయం చెప్పండి రా. క్షమించండి సార్. క్షమాపణలు ఎంతో కానీ విషయం ఏంటో చెప్పండి రా. మీరు మమ్మల్ని క్షమించాడని చెప్తే మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాం సార్. సరేరా, క్షమించాను. లోపలికి రండి. చెప్పండి రా. ఇక్కడ నుండి జులైగా తిరగడాలు, మందు తాగడాలు, గొడవలు పెట్టుకోవడాలు అన్నీ కూడా మానేద్దాం అనుకుంటున్నాం సార్. ఇవన్నీ మానేసి మాకంటూ సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుందాం అనుకుంటున్నాం సార్. ఈ సమాజంలో మాకంటూ గుర్తింపు తెచ్చుకొని మా తల్లిదండ్రులకు మీకు ఒక మంచి పేరు తేవాలనుకుంటున్నాం సార్. నమ్మచ్చారా మిమ్మల్ని? ఖచ్చితంగా నమ్మండి సార్. ఈ రోజు మీ ముందు మీ చేతిలో చేసి ప్రమాణం చేస్తాం సార్. వెరీ గుడ్. మీరు మంచి వాళ్ళుగా మారతానన్నారు, చాలా సంతోషం. సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు, మంచి ఆలోచన. మీరు సమాజ సేవ చేస్తానంటున్నారు కాబట్టి మీరు ఒక ట్రస్ట్ ద్వారా వెళ్తే మీకు త్వరగా మంచి పేరు వస్తుంది. మీరు సమాజంలో ప్రత్యేకంగా గుర్తించబడాలంటే సదా మీ సేవలో అనే ఒక ట్రస్టును
ప్రారంభించండి. దానికి నేను సహకరిస్తాను. ఆ ట్రస్ట్ ద్వారా సమాజ సేవ కొనసాగించండి. సరే సార్, రేపే వెళ్ళి సదామి సేవలు అనే ట్రస్టును రిజిస్ట్రేషన్ చేపిస్తాం సార్. ట్రస్ట్ ప్రారంభించగానే బస్టాండ్ ఏరియాలో ఒక చలివేంద్రాన్ని నెలకొల్పి ప్రజల దాహాన్ని తీర్చండి. సరే సార్, తప్పకుండా చేస్తాం. సరే, మనం ఈ వారం రోజుల్లో కలెక్టర్ గారిని కలిసి మన సదామి సేవలో ట్రస్టును కలెక్టర్ ద్వారా ప్రారంభించుకుందాం. సరే, మీరు లేచి నిలబడండి. ఇప్పుడు నా చేతిలో చేతులు వేయండి. ఇప్పుడు చెప్పండి. మా అమ్మా నాన్నల సాక్షిగా, దేవుని సాక్షిగా, మా గురువు గారైన మీ సాక్షిగా, మాకున్న వ్యసనాలన్నిటినీ మేము ఈ క్షణం నుంచి మానేస్తున్నామని మీ చేతిలో చేసి ప్రమాణం చేస్తున్నాము. సరేరా, ఇక నుంచైనా మారండి. రండి. My boy. నమస్కారం, పీడిపిఎల్ న్యూస్కి స్వాగతం. ఈరోజు జరిగిన ఎంసెట్ పరీక్షలకు 1,50,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. రామగుండం పట్టణంలో ఉన్న 3 యువకులు కార్తీక్, ప్రదీప్, సందీప్ అనే 3 యువకులు సదామి సేవలు అనే ట్రస్ట్ని ప్రారంభించి బస్టాండ్ సమీపంలో ఒక చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రజల దాహాన్ని తీర్చారు. రామగుండం ప్రజలు మంచి పని చేశారంటూ ఆ యువకులని భుజం తట్టి కొనియాడారు. వెరీ గుడ్ మై బాయ్స్. శివ, కొంచెం వాటర్ తీసుకురా. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. చెప్పండి సార్, ఏ పని మీద వచ్చారు? నేను రామగుండం స్కూల్ అసిస్టెంట్ మేడం. ఓకే. వీళ్ళు మా స్కూల్ పూర్వ విద్యార్థులు. మొన్ననే వీళ్ళు బీటెక్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసి వచ్చారు మేడం. వీళ్ళు ఏదైనా మంచి పని చేయాలనే సంకల్పంతో సమాజ సేవ చేద్దామని మీ వద్దకు వచ్చారు. ఆ విషయమై మీతోటి మాట్లాడదామని వచ్చాం మేడం. మొన్న రామగుండంలో బస్టాండ్ ప్రక్కన చలివేంద్రం ప్రారంభించింది మీరే కదా? న్యూస్ లో చూశాను. వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సరే సార్, మీరైతే కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ఈ వారం రోజుల్లో సదామి సేవలో ఒక ట్రస్ట్ మీ చేతుల మీదుగా ప్రారంభించి అదే రోజు 100 మంది యువకుల చేత బ్లడ్ డొనేషన్ చేపిద్దాం అనుకుంటున్నాం మేడం. ఆ ప్రారంభోత్సవానికి మీరు రావాలి మేడం. ఓకే, సమాజానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి అంత చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. తప్పకుండా వస్తారు. ఆ తర్వాత సదామి సేవలు అనే మా ట్రస్ట్ ద్వారా ఆపదలో ఉన్న ప్రజలకు మా సహాయ సహకారాలు అందిస్తాం. ఓకే, వెరీ గుడ్. మీలాంటి యువకులు ఈ సమాజానికి చాలా అవసరం. మీరు పెద్దలు, అందులోని ఉపాధ్యాయులు, మీ పూర్వ విద్యార్థులైనటువంటి ఈ యువకులను ప్రోత్సహించి సమాజ సేవ చేయించడం అనేది మీరు అభినందనీయులు సార్. థ్యాంక్ యూ మేడం. వెళ్ళొస్తాం మేడం. నమస్తే మేడం. రండి మేడం. వెరీ గుడ్ కార్తిక్, ప్రదీప్, సందీప్ అండ్ సార్. మీరు సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేస్తూ నవ సమాజ నిర్మాణానికి పునాదిరాలుగా నిలుస్తున్నారు. మీరు చేసేటువంటి సేవ ఎంతో అభినందనీయం. మీరు చేసేటువంటి సేవ కార్యక్రమాల్లో కానీ మంచి పనుల్లో కానీ మీ వెన్నంటే ఉంటారు. మీరు ఏ సమయంలోనైనా నా సహాయాన్ని తీసుకోవచ్చు. మేడం, మీరు ఈరోజు సదామి సేవలో ట్రస్ట్ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఈ ట్రస్ట్ యువకుల గురించి మీ అభిప్రాయం మేడం?
ఈ యువకులు అంతకుముందు ప్రారంభించినటువంటి చలవేంద్రం అనేది వందల ప్రజల యొక్క దాహాన్ని తీర్చింది. అదేవిధంగా ఈరోజు సదా మీ సేవలో అనేటువంటి ట్రస్ట్ను ప్రారంభించి ఇదే రోజు 100 మంది యువకులతో బ్లడ్ డొనేట్ చేయించారు. కాబట్టి ఇలాంటి యువకులు సమాజ శ్రేయస్సు కొరకు చాలా అవసరం. అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్గా వీళ్ళకు అండగా ఉండి వీళ్ళ నమ్మకాన్ని శక్తిని ఇంకా పెంచుతాను. ఈరోజు ఇక్కడ సదా మీ సేవలో ట్రస్ట్ యువకులకు కలెక్టర్ గారు అండగా ఉంటానని తెలియజేస్తున్నారు. నాగరాజు, రిపోర్టర్, రామగుండం. ఓకే సార్. కార్తిక్ అండ్ ప్రదీప్ సందీప్ ఉంటాను. మిస్టర్ కార్తిక్, ప్రదీప్, సందీప్, ఈ ట్రస్ట్ ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ట్రస్ట్ ప్రారంభించిన ఈ రోజు నుండి సమాజంలో జరుగుతున్న అన్యాయాలన్నింటినీ కూడా ఎదుర్కొంటాము. ప్రతి చెల్లికి, అక్కకి, అన్నకి ఏ ఆపదలో ఉన్నా కానీ వచ్చి ఆదుకుంటాం. మాకు తెలియజేస్తే కిడ్నాప్లు, మానభంగాలు ఎలాంటివి జరగకుండా చూస్తాం. ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో మా సదా మీ సేవలో ట్రస్ట్ ఫోన్ నంబర్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీకు కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఉంటే ఆ నెంబర్కి కాల్ కానీ టెక్స్ట్ కానీ చేసినట్టయితే క్షణాల్లో అక్కడ ఉండి మేము ఆదుకుంటాం. ఓకే, ఈ సమాజంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కూడా ఈ యువకులు మూల స్తంభం లెక్క ఉండి ఆదుకుంటామని తెలియజేస్తున్నారు. నాగరాజు, రిపోర్టర్, రామగుండం. కలెక్టర్ గారి అండతో ప్రారంభించిన సదా మీ సేవలో ట్రస్ట్ యువకులు సమాజ సేవ చేస్తూ ఎవరికి ఏ ఆపద వచ్చినా ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకుంటూ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే సదా మీ సేవలో ట్రస్టుకు గుర్తింపుతో పాటు మంచి పేరు వచ్చింది. ఆగు స్వప్న, అయిపోయింది హాస్పిటల్ దగ్గరకు వచ్చింది. ఇక్కడనే దగ్గరనే ఉంది. డ్రైవర్ ఇట్లా పోనీయో ప్లీజ్ పోనీయా, డ్రైవర్ కొంచెం పోనీ. ఆగు స్వప్న, ఆగు. అయిపోయింది, దగ్గరకు వచ్చింది హాస్పిటల్ దగ్గరకు వచ్చింది. కొంచెం ఓర్చుకో డ్రైవర్, కొంచెం పోనీ. ఇగో దగ్గరకు వచ్చింది హాస్పిటల్. ఆగు స్వప్న, అయిపోయింది, వచ్చింది హాస్పిటల్. డ్రైవర్ పోనీ, ఆగు స్వప్న, వచ్చింది హాస్పిటల్ వచ్చింది. వెళ్ళలేదు కొంచెం అయిపోయింది. ఇగో హాస్పిటల్ వచ్చింది. సార్, డాక్టర్ సార్, నా భార్యకు నొప్పులు వస్తున్నాయి సార్. డెలివరీ చేయాలి సార్. నా భార్యకు నొప్పులు వస్తున్నాయి. స్వప్న, ఒక్క నిమిషం సార్. ఏమైంది సార్? నా భార్య నొప్పులు పడతాను సార్. డెలివరీకి వచ్చినాం సార్. ఏమైందా చూడు. అవునమ్మా, నా భార్య నొప్పులు పడుతుందమ్మా. అమ్మ, దండం పెడతానమ్మా, డెలివరీ చేయాలమ్మా. అమ్మ దండం పెడతానమ్మా. అమ్మ, నా భార్య నొప్పులు పడుతుందమ్మా. సార్, నా భార్య నొప్పులు పడుతుంది సార్. డెలివరీ చేయాలి సార్. దండం పెడతా సార్. నా భార్య నొప్పులు పడుతుంది సార్. నా భార్య లోపల తీసుకోండి సార్. హాస్పిటల్ తీసుకోండి. మెల్లగా ఇక్కడ సార్, ఇగో సార్ డెలివరీ చేయాలి సార్. బాగా నొప్పులు పడుతుంది సార్. ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో. అమ్మ, మీ దండం పెడతామ్మా. నా భార్యకు డెలివరీ చేయాలమ్మా. నా భార్య అమ్మ. పైసలు తీసుకొచ్చిండ్రా? పైసలు ఎక్కడి అమ్మా? 10,000 తీసుకొస్తేనే సార్ ట్రీట్మెంట్ చేస్తాడు. మరి పైసలు దగ్గర లేవమ్మా. పైసలు లేవమ్మా. సార్ భార్య డెలివరీ సార్. అయ్యో స్వప్న తెచ్చిండ్రా? డబ్బులు ఎక్కడ? డబ్బులు లేవమ్మా. అమ్మ, సర్కారు దవాఖాన కదమ్మా. అమ్మ డబ్బులు లేవమ్మా. అమ్మ సార్ దగ్గర డబ్బులు లేవంట సార్. దండం పెడతా సార్. ఈత సార్ దండం పెడతా సార్.
సార్ సార్ దండం పెడతా సార్, నా భార్య సార్, నా భార్య డెలివరీకి ఉంది సార్. సార్ ఆమె బాధపడుతుంది సార్, ఏడుస్తుంది సార్. అమ్మ మీరన్నా చెప్పరమ్మా, మీరన్నా చెప్పరమ్మా. అమ్మ అమ్మ దండం పెడతామా అమ్మ, ప్లీజ్ అమ్మా. సార్ 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 దండం పెడతా సార్. సార్ నా భార్య సార్, నా భార్య సార్. అమ్మ చెప్పమ్మా నువ్వు ఒకసారి. అమ్మ సార్ 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 దండం పెడతా సార్. సార్ నా భార్య సార్, సార్ సార్ డెలివరీకి ఉంది సార్. సార్ 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 దండం పెడతా సార్. అమ్మ అమ్మ నా భార్య డెలివరీకి ఉందమ్మా, నొప్పులు పడుతుందమ్మా. అమ్మ అమ్మ పైసలు కట్టాలటమ్మా, మా దగ్గర పైసలు ఎక్కడి అమ్మా, మేము బీగలమ్మా. పైసలు లేవమ్మా, పైసలు లేవు. పైసలు పైసలు కట్టమంటారమ్మా. అమ్మ పైసలు అమ్మ అమ్మ పైసలు కట్టమంటారమ్మా. నా భార్య డెలివరీకి వచ్చిందమ్మా. అమ్మ పైసలు కట్టమంటే మా దగ్గర ఎక్కడి అమ్మా, మేము బీగలమ్మా. సదా మీ సేవలో వాళ్ళకి ఫోన్ చేయకపోయారా? ఏందమ్మా అదంటే ఏందమ్మా, నాకు తెలియదమ్మా. నా దగ్గర ఫోన్ కూడా లేదమ్మా, నాకు అదేం తెలియదమ్మా. దండం పెడతామ్మా, మీరన్నా చెప్పారమ్మా, మీరన్నా చెప్పారు. నా భార్య డెలివరీ చేయాలమ్మా. అమ్మ అమ్మ ఒక సొమ్మసి వెళ్ళిపోయింది చూడమ్మా. అమ్మ అమ్మ దండం పెడతామ్మా, పైసలు కట్టమన్నారమ్మా. నాకు 7 పైసలు ఉన్నాయమ్మా, మా దగ్గర పైసలు లేవమ్మా. అమ్మ మీరన్నా చెప్పారమ్మా, నా భార్యకు డెలివరీ చేయాలని చెప్పారమ్మా. ఆగు, మీరు ఆగండి. ఎందుకు ఏడుస్తున్నారో, ఎందుకు బాధపడుతున్నారో ఫోన్ చేస్తాను. ఆగు, నేను ఫోన్ చేస్తాను. హలో అన్నయ్య, సదా మీ సేవలో ట్రస్ట్ వాళ్ళేనా? ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు కడితే కానీ ట్రీట్మెంట్ ఇవ్వరంట, ఒకసారి మీరు రండి. హలో అన్నయ్య, ఒకసారి మీరు ఇక్కడికి తొందర రండి. యువతరం ఇది నవతరం, దేశానికి మేమంతా వారసులం. యువతరం ఇది నవతరం, దేశానికి. గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు కడితే కానీ ట్రీట్మెంట్ ఇవ్వరంట. సార్ 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 అన్నా అన్నా సార్ అన్నా. ఏం డాక్టర్ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తుంది? ఎవరు మీరు? ఏం కావాలి? ఎందుకు వచ్చింది? గీత ఎవరు వీళ్ళు? బయటికి పంపి. సరే కార్తీక్ బయటికి అన్నా గీత అన్నా బయట గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి కార్తీక్ గారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మనీ ఇస్తే కానీ ట్రీట్మెంట్ చేయనంటున్నారు మేడం. ఒకసారి డాక్టర్కి ఇవ్వండి. ఒకసారి మాట్లాడండి, మాట్లాడండి. నేనా? మాట్లాడు. ఎవరితో మాట్లాడు. ఎవరు మాట్లాడండి. హలో హలో, ఎవరండి? యు ఆర్ సస్పెండెడ్. ఎవరు ఎవరు సస్పెండ్? నేనా? హలో Once again I will say, you are suspended. I am collector of Peddapalli district. మేడం ప్లీజ్ మేడం, నేను ఎవరు అనుకున్నా మేడం. సారీ మేడం. మేడం నమస్కారం. మేడం మేడం నమస్కారం. గీత కలెక్టర్ అమ్మంటావు. గీత నువ్వన్నా చెప్పబోతుంది. ఆ డాక్టర్ను సస్పెండ్ చేశాక ఆ హాస్పిటల్కు కలెక్టర్ గారు వెంటనే కొత్త డాక్టర్ను అపాయింట్ చేశారు. సదా మీ సేవలో యువకులు ఆ గర్భిణీ అమ్మాయికి దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పించారు. గురుకుల కాలేజ్ హాస్టల్.
ఖమోష్. అరే అన్నయ్య ఎటు తీసుకెళ్తున్నారన్నా? ఖమోష్ ఉంటావా సస్తావా? అన్న ఎటు తీసుకెళ్తున్నారన్నా? ప్లీజ్ అన్నా. అన్నా ఎటు తీసుకెళ్తున్నారన్నా? ఇటు కాదు కదా. అన్నా ప్లీజ్ అన్న ఎటు తీసుకెళ్తున్నావు అన్నా? అన్నా ఎటు తీసుకెళ్తున్నావు అన్న? ఇది కాదన్నా. అరే ఎవరు అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నారా? మనం వెళ్ళి కాపాడాలి. పదరా పద. యువతరం ఇది నవతరం, దేశానికి మేమంతా వారసులం. నవ సమాజ నిర్మాణ పట్టుకొమ్మలం, నవ సమాజ నిర్మాణ పట్టుకొమ్మలం. దేశ శ్రేయస్సుకు పునాదిరాళం. యువతరం అమ్మాయిని కిడ్నాప్ చేశారు. వెరీ గుడ్ బ్రదర్. సదా మీ సేవలో ట్రస్ట్ పెట్టి చాలా మంచి పని చేస్తారు. కీప్ ఇట్ అప్. అమ్మ నేను కాలేజీ పంపిస్తా ఉండు. మీకు పోలీసులు, సిబిఐ, కస్టమ్స్ లేదా జడ్జిల నుండి తెలియని నంబర్లను. హలో హలో, సదా మీ సేవలో ట్రస్ట్ కార్తిక్, ప్రదీప్, సందీప. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హలో హలో, మీ ట్రస్ట్ ద్వారా మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి మిమ్మల్ని అభినందించి సన్మానించాలనుకుంటున్నాం. ఈరోజు మధ్యాహ్నం మీరు కలెక్టర్ కార్యాలయానికి రండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, కంగ్రాచులేషన్స్. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే మేడం. ఓకే, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా? బాగున్నాం. ఓకే, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. సదా మీ సేవలో ట్రస్ట్ ద్వారా మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అందుకని మిమ్మల్ని అభినందించి సన్మానించాలని ఇక్కడ పిలిపించాను. మేడం మాకు ఇలాంటి సన్మానం అవసరం లేదు మేడం. మేడం మేము చేసే ప్రతి పని మా సార్ ఆలోచనతో చేసిన పని మేడం. సన్మానం అంటే జరిగితే మాకు కాదు మేడం, మా సార్కి జరగాలి. వెరీ గుడ్, గురుభక్తి కలిగిన శిష్యులు. సరే, ఈ సన్మానాన్ని మీ సార్కే చేద్దాం. థ్యాంక్ యూ మేడం. సార్ రండి సార్, మీరు కూడా రండి. సదా మీ సేవలో ట్రస్ట్ కార్తిక్, ప్రదీప్, సందీప్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మీరు మీ ట్రస్ట్ ద్వారా చేసినటువంటి సమాజ సేవ కార్యక్రమాలను ప్రభుత్వానికి తెలియజేసి సిఫార్సు చేయడం జరిగింది. అందుకు గవర్నమెంట్ స్పందించి మీ విద్యార్హతలను గుర్తించి మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వమని తెలిపింది. మేము ప్రారంభించిన ఉద్యోగ ద్వారంలో మీరు అప్లై చేసుకున్న మీ బయోడేటాను అనుసరించి మీకు ఈ ఉద్యోగాలను కల్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు ఇంత ప్రయోజకులైనందుకు చాలా గర్వంగా ఉందిరా నాకు. కార్తీక్, సందీప్, ప్రదీప్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మాకు ఈ ఉద్యోగాలు వచ్చినంత మాత్రాన సదా మీ సేవలు ట్రస్ట్ ఆగిపోదు మేడం.
మేము చేసే సేవా కార్యక్రమాలు చూసి ఎంతోమంది యువకులు మా ట్రస్ట్లో జాయిన్ అయ్యారు మేడం. సదా మీ సేవలో ట్రస్ట్ ఎప్పుడు ఇలానే కొనసాగుతూనే ఉంటుంది మేడం. ఓకే. సమాజంలో ఎంతోమంది యువకులు మత్తు పదార్థాలకు, మత్తు పానీయాలకు, డ్రగ్స్ మొదలగు వ్యసనాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారికి కనువిప్పు కలగాలనే మా ఈ సదా మీ సేవలో ప్రయత్నం. మీ రామస్వామి మోదంపల్లి.